అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై విరుచుకుపడుతున్నారు. దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపుతున్నారు. సైనిక విమానాలను డిపోర్టేషన్ను ఉపయోగిస్తున్నారు. విమానాల్ని అనుమతించామన్న దేశాలపై ఆంక్షలు కొరడా జల్లుపిస్తున్నారు. ట్రంప్ చర్యలతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటిమాలా, హోండరస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెల్లుగక్కుతున్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అవమానవీయంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని, వారిని వెనక్కి పంపడంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు. అయినా ట్రంప్ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. వారిని ఖైదీల్లా గొలుసులతో కట్టి చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విమానంలో కనీస వసతులు లేకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు పలు ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తనను 7 నెలల పాటు నిర్బంధించారని, ఇప్పుడు చేతులకు బేడీలు వేశారని, కాళ్లను గొలుసులతో కట్టేశారని, కనీసం తాగునీరు ఇవ్వలేదని కంప్యూటర్ టెక్నీషియన్ ది సల్వా మౌరా ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీ లేకపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కూడా కష్టమైందని ఆంటోనియా రోడింగ్స్ అనే మరో వలసదారుడు తెలిపారు. గ్వాటెమాలాకు ఇదే రీతిలో పలు విమానాల ద్వారా అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపింది. అక్రమ వలసదారుల్ని గుర్తించే పనిలో ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. గురుద్వారాలోని తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థన మందిరాల్లో తనిఖీలు చేయడంపై కొన్ని సిక్కు సంస్థలు మండిపడ్డాయి. వేర్పాటువాదులు, అధికారిక పత్రాలు లేని వలసదారులు గురుద్వారాలను ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా మీడియాలో కథనాలు వెలువడడంతో తనిఖీలు చేశారు అధికారులు. వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికాకు వచ్చి చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న తాజా చర్యలతో ఈ విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.